శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఇప్పుడు ఎక్కడున్నారు మ్యామ్ మీ సిస్టర్? చనిపోయింది 45 yearsలో. చాలా చాలా చిన్న వయసు. ఆవిడ రాత అంతే, పెద్దవాళ్ళని మాట அது நம்பி நல்லபடியாக இருக்கணுமா. பெரியவங்க பேச்சு கேட்கணும், தன் இஷ்டத்துக்கு ஆடக்கூடாது. ஆடாத ஆட்டம் எல்லாம் ఆడిటా పోగ వేండి ఇடம் அதுதான். రంజని గారు కూడా ప్లేబ్యాక్ సింగర్ కదా? అంజలి అంజలి గారు కూడా ప్లేబ్యాక్ సింగర్. ఎల్ఆర్ అంజలి. అవును, కొన్ని పాటలు పాడింది అమ్మా. కానీ బాగుంటుంది, అందంగా ఉంటుంది, మంచి కలరు. నేనే నల్లగా ఉన్నాను. మీరు అక్కడ నలుపమ్మా? అయ్యో, ఆవిడ చాలా బాగుంటుందమ్మా. అది పెద్దవాళ్ళంతా చెప్తారు, ఆవిడ తెల్లగా ఉంటే ఈవిడనే కళగా ఉంటుంది అంటారు. పిక్చర్ యాక్ట్ చేయాలని అడిగారు, చెప్పేసి. మీకు వచ్చిందా పిక్చర్ ఆఫ్ యాక్టింగ్? ఓ, అందులో ఈ స్టైల్ అప్పటి నుంచి ఉందా? పెద్ద బొట్టు? పెద్ద బొట్టు అప్పటి నుంచి నీట్ బొట్టు, తిలకం అది పెడతా. ఎక్కువ ఎక్కువ బాప్టిజం తీసుకున్న వాళ్ళు పెట్టరు కదమ్మా. ఇది మాది రోమన్ క్యాథలిక్, సో పెట్టచ్చు. రోమన్ క్యాథలిక్ బొట్టు పెట్టుకోవచ్చు. ఇది பெண்டிகாஸ்ட் அவங்க பொட்டு வைக்காது. அது கையில் பைபிள் வச்சுக்கிட்டு அப்படியே சுற்றிக்கிட்டே இருப்பாங்க. அவங்க பார்த்தாலே ஒரு மாதிரியாக இருக்கும், எனக்கு பிடிக்காது. సో దేవుడితో అనుబంధం మీది చాలా కాన్స్టెంట్గా క్లియర్గా మీరు అప్పటి నుంచి తెలుస్తుంది మీ విశ్వాసం. అది చూసి మీరు దేవుడి కోసం పాడిన ఒక 2 లైన్లు పాడతారా మా కోసం? అమ్మవారి పాటలు ఎక్కువ ఇక్కడ క్రేజ్. అవును, నా పాటలు చాలా. ఎలా ఉంటాయి అమ్మవారి పాటలు? అంటే మాస్ బీట్లో ఉంటాయా లేకపోతే సాఫ్ట్ మెలడీస్? సాఫ్ట్ మెలడీస్ ఉంది, బీట్లో ఉంది. செல்லாத்தா செல்ல மாறியாத்தா எங்கள் சிந்தையில் வந்து அறிவினாடி நில்லாத்தா, கண்ணாத்தா உன்னை காணாத்தா இந்த கண்களிலிருந்து என்ன புண்ணியம் சொல்லாத்தா, உந்தன் பெருமையை இந்த உலகுக்கு எடுத்து பாடாட்டா, இந்த ஜென்மம் எடுத்து என்ன பயன் என்று சொல்லடி நீயாத்தா. ఇది పోడాద గుడి లేదు, కోయిలే கிடையாது. அதே மாதிரி இது போகனா கற்பூர நாயகியே கனகவல்லி காளி மகமாயி కరుమారియమ్మా, ఇది మెలడీ సాంగ్. ఇది ఉంది, అది ఉంది, ఉడుకు ఆ పాట ఉంది. నేను పాడేటప్పుడు ఇది అమ్మవారు వచ్చేస్తారు. మీరు అటు దైవాన్ని ఇటు లోకాన్ని అందరినీ మీ పాట, మీ వాయిస్, మీ ఎనర్జీ అంతా అందులో పెట్టి పాడడం. అది చెప్తున్నాను కదా, అందరికీ ఈశ్వరి అదే ఇచ్చారు. అల్లారు ముద్దుల గాయని అని ఇచ్చారు. పంచభాష ప్రవీణ దాసరి గారు ఇచ్చారు నాకు టైటిల్. ఎల్లరిని అలరించే ఎల్లారీశ్వరి. మన నారాయణ రెడ్డి గారు కూడా ఏదో చెప్తారు, బాగుంటుంది. ఎల్ అంటే లవ్, ఆర్ అంటే రొమాన్స్. మీరు ప్రొనౌన్సియేషన్ చేస్తున్నారు కదా వర్డ్స్ స్పష్టంగా. ఎల్ అన్నప్పుడు మనం ఎల్ఆరీశ్వరి అంటాం కదా, ఎల్ ఎలా చెప్పారమ్మా? ఎల్ ఎల్ ఆర్ ఈశ్వరి. ఈశ్వరి, అది స్పష్టత. అది మీ పాటలో అదొక భాగం అయిపోయింది. ఎల్ఆర్ ఈశ్వరి, ఎల్ఆర్ ఈశ్వరి, బ్యూటిఫుల్. ఇప్పుడంతా షాపింగ్ అది చేస్తారా? నీ ఇప్పటిదాకా ఏ షాపింగ్కి వెళ్ళే, మరి అప్పుడు మా అమ్మ కొని ఇచ్చిందే ఉంది నాకు. అదే ఒక గుడికి వెళ్తే అక్కడ సన్మానం చేస్తారు. గుడిలో ఇచ్చిందే ఇది గుంటూరులో. ఒక దేనికే వెళ్ళాను, అప్పుడు చీర పెట్టి నాకు ఇచ్చారు, గుంటూరులోని చీరది. మీరు ఏ సింగర్తో అయినా పాడలేదా? యేసుదాస్ గారితో పాడారా? ఎక్కువ మలయాళం పాడాను, తమిళ్లో పాడాను, తెలుగులో పాడాను.
హలో మై డియర్ రాంగ్ నంబర్, ஹலோ மை டியர் ராங் நம்பர், கேட்பதில் உந்தன் குரல் சொர்க்கம், நேரிலே பார்த்தால் என்ன வெட்கம். అంత అందులోనే భావం అంతా ఉండాలి. ఏమనేవారు దేశదాస్ గారు? చాలా తక్కువ యేసుదాసుకి తమిళ నేర్పించింది నేనే, మా ఇంట్లోనే. వాడికి తమిళ రాదు. అప్పుడు మా ఇంట్లోనే, అప్పుడు బ్యాచులరు, ఎక్కడ ఎవరెవరు పిలుస్తారో అక్కడికి వెళ్ళి పాడతాడు. అదే మనమే చెప్పేది, నీయం బొమ్మై నాను బొమ్మై నేనచ్చి పతా ఎల్లాం బొమ్మైని పాడాడు అరవలో. బాలచందర్ పిక్చరు, అదే ఫస్ట్ తమిళ పిక్చర్ వాడికి. అప్పటి నుంచి అలా నేను తర్వాత విశ్వనాథ్ గారికి చెప్పాను. దానిలో వచ్చింది విశ్వనాథ్ గారి చెప్పి, ఆ యేసుదాస్ అప్ప ఉన్నారు నాన్న, ఆయన పెద్ద భాగవతుడు, మంచి చాలా మంచివాడు యేసుదాస్. వాణియమ్మతో పాడారా? ఓ అందరితో సరదాగా ఉంటుంది. అదే అనుకున్నాను నేను, ఈవిడ ఇంత తొందరగా వెళ్ళిపోయింది అని. వాణియమ్మ ఎన్ని 19 లాంగ్వేజెస్ అనుకుంటే మాయో మనంతా ఎక్కడో మట్టిలో ఉన్నట్టు ఉంది నాకు. ఆవిడ ఎంత నేర్చుకొని, వాణియమ్మ ఎంత హంబుల్గా. కానీ ఆవిడకి ఒక పిల్ల లేదు. మనం కష్టపడుతున్నాం, ఆవిడకి అది లేదు. ఏంటంటే తిరుగుతూ ఉంటున్నది కదా, అది వృత్తే మనకి అన్నీ అయిపోతాయి ఒక పాయింట్ అయ్యాక. తిరుగుతూ ఉంటుంది. కచేర్లు, భజన్స్ అని తిరుగుతుండే. పిల్లలు ఉంటే కష్టం కదా అని ఉండొచ్చు. 3 అక్క చెల్లెలు ఉన్నారు ఆవిడకి, 3 బ్రదర్స్ ఉన్నారు. ఇదే ఫస్ట్, ఈవిడే ఫస్ట్. కానీ ఇంట్లో ఒక్కరిని కూడా తీసుకోలేదు, ఇంట్లో లేదు ఇప్పుడు ఎంత ఆవిడ చనిపోయింది అనేటప్పుడు నేను నమ్మలేకపోయానమ్మా. ఎట్లా అయింది ఉంటావు కదా అసలు. కింద పడిపోయిందమ్మా, ఎవరు లేరు పట్టించుకోవడానికి చుట్టూ. మార్నింగ్ 2 o'clock ఇది బాత్రూమ్కి వెళ్ళింది. వచ్చేటప్పుడు ఏమో కింద పడిపోయింది. ఇది మూల ఉంది కదా, టేబుల్ మూల, అది ఇక్కడ తగిలింది. ఆ 2:30కంతా పోయింది. అంతే ఆవిడకి రాసింది. ఒంటరి అయిపోయారు లాస్ట్లో. నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు మా ఎవరు లేరు కూడా? నాకేమో తెలుసు వాళ్ళ మనసులో ఏముంటుందో. ఇప్పుడు నీ మనసులో ఏముందని నాకు తెలుసా? నీ సరదాగా మాట్లాడుతున్నావు, నేను సరదాగా మాట్లాడుతున్నా. నా మనసులో ఏముందని నీకు తెలీదు. కానీ ఇక్కడ వచ్చేసాం, వచ్చేటప్పుడు అదంతా పెట్టుకోకూడదు, హాయిగా మాట్లాడాలి. అంతే, పర్ఫెక్ట్. అంతే. నెక్స్ట్ జన్మలో పుడితే అమ్మా, ఏదిమ్మా మీరు నెక్స్ట్ జన్మ మళ్ళీ పుట్టినప్పుడు పుడితే ఎవరిగా పుడతారు? తెలీదు. గాడ్ ఓన్లీ నోస్. మీ కోరిక? నాకేం లేదు. ఏదైనా నా మంచిది మనం చేసాం, పుట్టడం ఉందా అని నేను వెతుకుతున్నా. మనకెందుకు ఆ బాధ? ఇప్పుడు ఉండే వరకు మంచిగా ఉండి అందరికీ మంచి అమ్మాయిగా మనం వెళ్ళాలి, అంతే. ఇలాగా ఎవరు పక్కనే లేకుండా మన ప్రాణం పోకూడదు. అందరూ ఉండాలి. పక్కనే మా బ్రదర్ ఉండాలి, మా వదిన, ఏదో ఒక చుట్టాలు ఉండాలమ్మా. అదే మనకి గొప్ప. అసలు అటువంటి పరిస్థితి వద్దమ్మా, మనం ఆలోచించద్దు. అయ్యో, మనకి మన చుట్టాలు ఉండాలమ్మా. అసలు మరణం గురించే మాట్లాడద్దమ్మా. మీరు సజీవంగా తప్పు మరణం గురించి మాట్లాడద్దు అని చెప్పకూడదు. మరణం కూడా ఉంది అని అనుకోవాలి. ఏ మరణం గురించి పుట్టేటప్పుడు అది చూసే పుట్టావా? నేను పుట్టేస్తాను, నేను పుట్టపోతున్నాను అమ్మకు తెలుసా? పుట్టాము, బతికాము, బాగా ఉంటున్నాం. ఇది అన్నమాట లైఫ్. ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు తీసుకుంటాడో అప్పుడు తీసుకొని, అంతే.
నో బాదర్ అబౌట్ ఇట్. మీకు ప్రపంచం ఇచ్చిన గుర్తింపు, ప్రజలు మీరు పాడిన పాటలు మళ్ళీ మళ్ళీ పాడుకుని ఇంకా ఎక్సైట్ అవ్వడం, అది కాకుండా మీకు అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి. కానీ కొన్ని ఇంకా వచ్చుండొచ్చు అనే అభిమానులు కూడా అనుకుంటూ ఉంటారు. మనం అనుకుంటే వస్తుందా? నేను ఎప్పుడు అది అనుకోను. వస్తే రాని, పోతే పోని. ఎప్పుడు ఆశ ఉండకూడదు. పద్మ అవార్డు అవి ఇవి ఎప్పుడు అది ఉండకూడదు. మనకుంటే మనకు వస్తుంది, దానికి మనం కష్టపడి అది తీసుకోవాలి. ఇప్పుడు సాధారణం వీధిలో తుడుస్తున్నారు, వాడికి కూడా పద్మశ్రీ వస్తుంది. పద్మశ్రీ అంత కేవలంగా అయిపోయింది. అది అక్కర్లేదు మనకు. నాకు వచ్చి పద్మశ్రీ ఏం తెలుసా? నా పేరు ముందు ఉంది కదా, ఎన్ఆర్ ఈశ్వరి.